హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఇందులో ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. హియర్ వి గో వన్ అండ్ అనదర్ వ్లాగ్ అనమాట. నేనైతే మీ ముందుకు వచ్చేసా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇదైతే గుడ్ ఫ్రైడే తర్వాత రోజు సాటర్డే వ్లాగ్ అనమాట. సో చాలా వర్క్ జరిగింది. నేను లేచినాక చాలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అమ్మ అయితే హర్రీ బరీగా చాలా వర్క్ పెట్టుకుంది. 3 days గుడ్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే కూడా వర్క్స్ అన్నీ బాగా అవుతున్నాయి. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పని ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా అమ్మ లేవగానే కొన్ని వర్క్స్ చేసింది. అవి అయిపోయిన తర్వాత ఇంకా కర్రీలోకి కారపొడి లేదనమాట. కొత్తగానే కారపొడి వేయించాము, అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి, అది గొడ్డు కారం పచ్చళ్ళకి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి బాగుంటుంది. ఇదైతే సాంబార్ కారం అనమాట. దానికోసం దినుసులు వేయించుతుంది అమ్మ. దినుసులన్నీ వేయించిన తర్వాత ఉప్పు కూడా వేయించుతుంది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా టిఫిన్ కూడా చేసేసారు, ఆవిరి పెట్టుకుంటున్నారనమాట. సో నేనైతే బయట పంపు వస్తుంది, వాటర్ మోస్తున్నాను. నానైతే ఇంకా టిఫిన్ చేస్తున్నారనమాట, ప్రాసెస్లో ఉంది. అమ్మ అయితే దోశలు వేస్తుంది. ఇంకా చట్నీలకి పెసరట్టు వేసాం కాబట్టి దానికి చట్నీ కోసం ఆల్రెడీ అమ్మ అల్లం చట్నీ చేసింది కాబట్టి ఇది సెకండ్ టైం అనమాట తాలింపు వేయడం. ఇంకా అల్లం చట్నీ ఉంటే ఇంకే చట్నీ చెయ్యం, అన్నిటిలోకి అల్లం చట్నీ యూస్ చేస్తాము. చాలా బాగుంటుంది. 1 year పైన నిల్వ ఉంటుంది అనమాట. ఇది అసలు 1 year వరకు అసలు ఉంటేనే కదా మన దగ్గర. సో డాడీ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. వర్క్ ఉండింది, డాడీ కూడా వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని చూస్తూ ఉన్నారనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అటు ఇటు తిరుగుతున్నా. వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇంక వాటర్ పట్టాలి. సో మా పిల్లలకి జలుబుల దగ్గర రీసెంట్గానే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ఆవిరి పెట్టమని చెప్పారు. నెబులైజేషను జలుబు పైకి కనిపించట్లేదు, కానీ లోపల ఉండి అది వెంటనే ఒక్కసారిగా దగ్గు రూపంలో వచ్చి వామిటింగ్స్ అయిపోతున్నాయి అన్నమాట. సో అందువల్ల ఇంకా నెబులైజేషన్ కంపల్సరీ అండ్ మెడిసిన్ ఇచ్చారు. సో నెబులైజేషన్ మా చెల్లి ఉంటేనే పెట్టుకుంటారు, నేను ఉంటే నా దగ్గర అది ఇది చేస్తూ ఉంటారనమాట. సో చెల్లి ఉండింది కాబట్టి ఇద్దరికి చెరు కొంచెం సేపు పెట్టింది. అది అయిపోయిన తర్వాత చాలాసేపు ఆడుకున్నారు, రాశారు, చదువుకున్నారు. ఇదంతా అయిపోయేలోపు అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసేసింది. కాకరకాయ ఫ్రై అనమాట. ఇందులో ఆల్రెడీ సాంబార్ కారం చేసింది కదా, అది వేసింది. అప్పటికప్పుడు చేసి వేసింది. సాంబార్ కారం ఇంకా చేయలేదు. పల్లీలు వేయించి శనగిత్తులు కారం వేసింది. సూపర్ టేస్టీ ఉంది అసలు. నేనైతే చాలా నచ్చింది నాకు కాకరకాయ ఫ్రై. అండ్ సాంబార్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయన్నమాట. నిజంగా మా అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది డెఫినెట్గా. మా అమ్మ ఇలా సింపుల్గా చేసేస్తుంది, కానీ టేస్ట్ ఎన్హాన్స్ బలా అవుతుంది. ఒక్కొక్కరు చేతిలో ఉంటుంది అన్నమాట. మహిమ ఏదో మ్యాజిక్ అంటారు కదా, అదనమాట. అప్పడాలు, సాంబారు, కాకరకాయ ఫ్రై, వైట్ రైస్ అనమాట. సో మా పిల్లలు తినడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా అమ్మ పెడుతుందనమాట. నేను కూడా కూర్చున్నాను, నేనే వీడియో కవర్ చేస్తున్నాను అనమాట. చెల్లి కొంచెం లేట్గా తింటానింది. సో నాన్న ఎప్పుడైనా వస్తే, ఇదివరకు అయితే మేము డైలీ కంపల్సరీ అందరం కూర్చొని తినాలి, అది మా ఇంట్లో అలవాటు అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఇంకా ఉండంగా ఎవరి వర్క్స్ వాళ్ళకి అయిపోయి, సో కూర్చొని తినే టైం లేదు. అంటే తింటాము, ఎవరికి వాళ్ళు సపరేట్గా తింటున్నారు, కూర్చొని తినే టైం ఉండట్లేదు. ఇప్పుడు సండే అవనివ్వండి ఆర్ ఏదైనా ఫెస్టివల్ అయితే డెఫినెట్గా అందరం కూర్చొని తింటాము. ఇలా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ టైంని నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట, ఎవ్రీ మూమెంట్ని. ఎందుకంటే నిన్న జరిగిన మూమెంట్ మన లైఫ్లో ఈరోజు డెఫినెట్గా రాదు. సో ఉన్న మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి విత్ ఫ్యామిలీతో. అదనమాట నాకు చాలా ఇష్టం. నాన్న తింటున్నారు అండ్ నేను కూడా తినేస్తున్నా, అమ్మ కూడా తింటుంది అనమాట. మా పిల్లలు ఇద్దరు పోటీ పెట్టుకొని తినేశారు. కొంతసేపు పడుకుని పోయాము, ఎండ బాగుండింది కాబట్టి పడుకున్నాము. పడుకున్న తర్వాత బయటకు వెళ్ళాము. చాలా రోజుల తర్వాత నేను మా డాడీతో జర్నీ అనమాట. సెంటర్కి వెళ్తున్నాను అనమాట నేను డాడీ. ఎందుకంటే బట్టలు ఉన్నవి నాన్న కుట్టించవలసినవి అస్సలు కుదరట్లేదంట మా డాడీకి వర్క్ వల్ల. సో నేను చెల్లి బలవంతం చేస్తేనే మా డాడీ కుట్టించుకుంటాను, అది కూడా నేను కుట్టిస్తాను, ఇక్కడే మెజర్మెంట్స్ ఇద్దు అంటే అస్సలు వినలేదు మా డాడీ. ఎంతోసేపు చెప్పి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళా అనమాట నేను ఫైనల్గా.
ఇక్కడికైతే వచ్చేసాము. ఈ అంకుల్ దగ్గర నేను ఎప్పుడైనా మా పిల్లల బట్టలు చినిగిపోయినవి ఉంటే, కొన్ని వేయాల్సినవి ఉంటే అవి కుట్టిస్తూ ఉంటాను అనమాట. అంకుల్ బాగా తెలుసు మా ఇంటి దగ్గర. కానీ లేడీస్వి అయితే స్టిచ్ చేయరు, ఓన్లీ మెన్స్ వేరే స్టిచ్ చేస్తారు. చాలా బాగా స్టిచ్ చేస్తారంట. ఎప్పటి నుంచే తెలుసు, కానీ నేను ఇంకా నాన్న కోసమని అడిగాను. మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని రాశారనమాట. చాలా అంటే మా అబ్బాయికి స్కూల్ డ్రెస్ ఇక్కడే కుట్టించాను అనమాట. అందువల్ల నాకు బాగా నచ్చింది మా అబ్బాయి డ్రెస్. చాలా యూనిక్గా బాగుండింది అనమాట. చాలామంది అడిగారు ఎక్కడ కుట్టించారు, చాలా బాగుంది డ్రెస్ అని. అందువల్ల ఇంకా నాన్నను కూడా ఒక డ్రెస్ కుట్టి చూద్దాము, బాగుంటే ఇక్కడ కుట్టించుకుందాం అంటే ఎట్టకేలకు మా డాడీ బలవంతంగా ఒప్పుకున్నారనమాట. చాలా తొందరగా అయితే ఒప్పుకోరు. ఇంకెళ్ళి మెజర్మెంట్స్ అన్నీ ఇప్పిస్తే మా డాడీ ఏం చేశారంటే, ఉన్న షర్ట్ మీద ఆల్రెడీ లూజ్గా ఉంటే అదే లూజ్ ఉంది కదా అంటే పెట్టాలి అంటున్నారు. నేనేమో దగ్గరుండి ఫిట్ పెట్టించినాను, అంత లూజ్ వద్దు అంటున్నాను. ఉండాలి అంటారు మా డాడీ. సో అంతకాడికి ఇంకా మెజర్మెంట్స్ ఎందుకు, షర్టే ఇస్తే సరిపోద్దిగా అన్నా నేను. కానీ అంతే లూజ్ ఉండాలని అంకుల్ కూడా చెప్పారు. కాకపోతే కొన్ని తగ్గించడం పెంచడం అవి చేసి మొత్తానికి మెజర్మెంట్స్ అయితే మా డాడీతో ఎట్టకేలకి ఇప్పించాను అనమాట నేను. ఇంకా అసలు అంకుల్ ఏప్రిల్ 15th వరకు ఖాళీ ఉండరంట. ఆ తర్వాత స్టిచ్ చేద్దామని చెప్పారు. సరే ఓకే అన్నా అనమాట. ఇంకా మా చిన్నోడిని తీసుకెళ్ళా అనమాట. మేము సెంటర్కి వెళ్ళేటప్పుడు మా పెద్దోడైతే వస్తా అన్నాడు, కానీ ఆగు అంటే ఆగిపోతాడు. మా చిన్నోడు అలా కాదు, డెఫినెట్గా వస్తాడనమాట. వచ్చి ఇవన్నీ కదిలిస్తూ ఉంటాడు. ఇదివరకు అంకుల్ మా ఇంటి దగ్గర పెట్టేవాళ్ళనమాట షాపు. అక్కడ ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు సెంటర్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా బిజీ అయిపోయారనమాట. బిఫోర్ నేను చదువుకునేటప్పుడు అయితే నాకు అప్పుడు డ్రెస్సెస్ అవి స్టిచ్ చేస్తూ ఉండేవాళ్ళు. బాగా స్టిచ్ చేస్తారు, దానివల్ల లేట్ అయిపోతుంది, ఇదే ఈజీగా ఉందని చెప్తూ ఉంటారు. అంకుల్ బాగా చక్కగా మాట్లాడతారనమాట. మొత్తానికి అది ఇది కలిపి చాలాసేపు పట్టింది. ఒక 5 to 10 minutes మెజర్మెంట్స్ ఇచ్చి ఎలా కుట్టాలి ఏంటి ఎప్పుడు ఇస్తారు అని మొత్తం మాట్లాడి అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా డాడీ ఉంటే డెఫినెట్గా బయటకు వెళ్ళాల్సిందే ఎప్పుడో ఒకసారి. నేను మా పిల్లలు అలా ఒక ట్రిప్ అయితే వేస్తామన్నమాట. ఎందుకు బాగా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడైతే మీకు తెలుసు కదా, లాస్ట్ టైం నేను గోంగూర కోసాను ఈ చేలోనే రీసెంట్గా. సో తోటకూర వేశారు, గోంగూర అయిపోయింది, తోటకూర వేశారనమాట వాళ్ళు. లాస్ట్ టైం అడిగితే ఇస్తా అన్నారు. కాగాను, మా రిలేటివ్సే, తాతయ్య అవుతారనమాట నాకు. ఇస్తాను ఆగు అన్నారు. అందుకోసమని ఫ్రెష్గా ఉంది కదా తోటకూర అని నేను కూడా తీసుకుందామని వెళ్ళాను. డబ్బులు ఇస్తే అస్సలు తీసుకోలేదు. సో అసలే రిలేటివ్స్ డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకుంటారు చెప్పండి. నేను అలా అన్నా, కానీ ఏం కాదు తీసుకెళ్ళు అంటే, అంతకుముందు ఒకసారి కోసినప్పుడు నేను తర్వాత రోజు తీసుకెళ్తాలే అన్నాను. ఇంకా ఆ రోజు నాన్నతో వచ్చాను కదా, నాగి తీసుకున్నాను అనమాట. సో రోడ్ సైడ్ చాలా బాగుంటుంది ఇలా గ్రీనరీతో ఉండడం. నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తూ ఉంటుంది. సో తాతయ్యని నేను కొంచెం వీడియో అయితే కవర్ చేశాను. చాలా ఫాస్ట్ కట్టేస్తున్నారనమాట కట్టలు. మార్కెట్కి వేయడానికి ఎంత రేటు ఉంది, ఎలా వేస్తున్నారు ఏంటి అని అన్నీ అడిగా అనమాట నేనైతే. డబ్బులు వేసుకోమంటే ఏంటో మరి నిన్నొచ్చాడు. చాలు. సో చూసారుగా, డబ్బులు అయితే తీసుకోలేదన్నమాట. సో ఇంకా అది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే సాంబార్ కారం వేస్తుంది. ఇంకా అదైతే వీడియో తీసుకున్నాను. అసలు వేస్తుంటే తుమ్ములు వచ్చాయి కదా నాకు. లిటరల్లీ ½ an hour వరకు అది అయిపోయి ప్యాక్ చేసిన తర్వాత కూడా ఇంట్లో అందరికీ తుమ్ములే అనమాట. అంత ఘాటు ఉంది కారం అయితే. అండ్ మిర్చి కూడా అంత ఘాటు ఉన్నాయన్నమాట. అంత మంచి మిర్చి తీసుకొచ్చింది ఈసారి చెల్లి. లక్కీగా చాలా బాగుండింది. చిటికడ వేస్తే చాలు, అసలు మామూలు స్పైస్ లేదు. కర్రీస్ అవనివ్వండి ఏదైనా కానీ చాలా స్పైస్ ఉంది. ఇంకా సాంబార్ కారం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్రైస్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇదే కాకుండా వెల్లుల్లి కారము, నువ్వుల కారం, ఇంకా అవన్నీ యాజ్ యూజువల్ వేస్తూనే ఉంటాము. ఇక్కడైతే పానీపూరి తెప్పించారు రీసెంట్గా. నేను చాలా రోజులు అవుతుంది ఇంట్లోనే తిందామన్నట్టుగా. దానికోసం బఠానీ అయితే ఉడుకుతున్నాయి. అండ్ చెల్లి అయితే పానీపూరి వేయించుతుంది. చాలా రోజులు అయిపోయింది కదా. ఇక్కడ మా అబ్బాయి ఏదో మాట్లాడతాడంటే వినేయండి. సో అదనమాట విషయం. అబ్బాయి చెప్పాలనుకుంది అయితే చెప్పేశాడు మొత్తానికి.
ఇంకా పానీపూరి ఛాలెంజ్ అయితే జరుగుతుంది. ఆ వీడియో అయితే నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. మా పిల్లలు కూడా పానీపూరి ఛాలెంజ్ చేశారు. ఇంట్లో బయట ఫుడ్ తినకూడదని మా పిల్లలకి కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకు కూడా ఐడియా రావడం కోసం దాన్ని చూసి ఏదైనా ఇంట్లోనే చేసుకుందాం అంటున్నారు. సో అందుకని ఇంకా పానీపూరి అన్నీ వాటర్, బఠానీ అండ్ పానీపూరి, అందులోకి చాట్ బఠానీ అనమాట, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మొత్తం ఇంట్లోనే చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. పానీపూరి ఛాలెంజ్ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అమ్మ సాంబార్ కారం కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లి వేసింది. అందులో ఆముదం కానీ ఏదైనా నూనె కానీ కలిపితే చాలా బాగుంటుంది అని చెప్పింది. అమ్మ చాలా బాగా చేస్తుంది. నాకైతే ఇవి ఎట్లా ఏంటి అనేది కొలతలు ఏం తెలియదు, కానీ చాలా బాగుంటుంది. ఇదే కారం 1 year వస్తుంది నాకు. ఎవరికి ఇవ్వకపోతే ఇంకెవరికైనా ఇస్తూ ఉంటే కనుక తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా ఫైనల్లీ అమ్మ ఇలా ఉండలు లేకుండా కలిపేస్తుంది. చక్కగా కలిపేసి ప్యాక్ చేసేస్తాం అనమాట. ఇదివరకు మేము ఇదే అమ్మ అయితే ఇంకా రోట్లో దంచేది మేము చిన్నపిల్లలు అప్పుడైతే. ఇప్పుడు అంత టైం లేదు అండ్ ఎండలు కాబట్టి అంత ఓపిక కూడా లేదు. సో అలా అయిపోయింది. సో మీరు సాంబార్ కారం ఏ పద్ధతిలో చేస్తారు ఏంటనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ తోటకూర కట్టలు తీసుకున్నాను కదా, అవి తీసుకొని ఇంటికి వచ్చానా. నేను సండే కదా ఏమీ ఉండదేమో అనుకున్నాను. ఇంతవరకు అవి అయితే వండలేదన్నమాట, అలా పెట్టేశాము. ఎందుకు మాకు ఏదైనా ఊరికి వస్తే అచ్చురాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా వెజిటబుల్స్ ఇస్తే అవి అసలు వండడానికి అవ్వదు, ఏదో ఒకటి వస్తుంది, అలా ఉండిపోతాయి, వాడిపోతాయి, తర్వాత పడేయాల్సి వస్తుంది అన్నట్లు అవుతూ ఉంటుంది అనమాట. ఊరికి వచ్చింది నిజంగా మాకైతే అచ్చిరాదేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు గోరింటాకు పెట్టించుకుంటున్నారు మా మమ్మీ చేత. పానీపూరి తినేసిన తర్వాత ఇంకా గోరింటాకు పెట్టించుకుంటున్నారనమాట. వర్క్ అయితే చాలా ఉండింది. ఎందుకు ఎండాకాలం టైం చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయిపోతూ ఉంటుంది, డే అంతా కూడా. నైట్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది, అసలు వర్కే జరగదనమాట. ఇంకా ఫైనల్లీ మా పిల్లలు గోరింటాకు పెట్టించుకొని స్నానాలు చేసి తినేసి అయితే పడుకున్నారు. సాటర్డే వ్లాగ్ అయితే చాలా చక్కగా అనిపించింది. డే అంతా కవర్ చేశాను నేను. ఇంకా చెల్లి నేను వర్క్లో బాగా బిజీ అయిపోయాం. ఇక్కడ ఈ గోరింటాకు కూడా మా అబ్బాయి స్టోరీ చెప్తున్నాడు అనమాట. సో అలా అయిపోతూ ఉంటుంది. ఈ మధ్య అన్నీ హోమ్ మేడే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. బయట ఏవి తేయడం కానీ అలా చేయడం కానీ ఏం లేదు. ఎందుకంటే చాలా న్యూస్ వింటున్నాము, గ్రేప్స్ తింటే ఎలర్జీస్, గొంతు నొప్పి, జలుబులు ఎక్కువ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ అని. సో నేనైతే గ్రేప్స్ తీసుకురావడమే మానేశాను. మా చిన్నోడికి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అనమాట, కానీ ఇంకెందుకులే అని తీసుకురావట్లేదు అనమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి నైట్ వరకు డిఐఎంఎల్ లాగా నేను మొత్తం వ్లాగ్ అంతా కవర్ చేశాను కాబట్టి ఇంక ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇంక తర్వాత వర్క్స్ చాలా జరిగినవి, ఇంక కంటిన్యూ అయితే చేయలేదు నేను. ఇక్కడ డాడీ మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని పిక్స్ అయితే తమిళ కోసం నేను క్లిక్ చేసుకున్నాను. మొత్తానికి ఎట్లాగోలా మా నాన్నని ఒప్పించాను. మా డాడీ తొందరగా మా మాట అయితే అస్సలు వినరనమాట, అసలు చెప్పింది చేయను అంటారు. సో తొందరగా ఇష్టపడరు అనమాట, ఎలా ఉన్నా ఓకే అంటారనమాట. మొత్తానికి అమ్మ చేసిన సాంబార్ కారం పిక్ అనమాట, చాలా బాగుండింది. నాకు ఇప్పుడు కూడా నోట్లో నేరూరుతున్నాయి అనమాట, అంత స్మెల్ ఎంత బాగుండిందో. సో ఇదనమాట టుడే వ్లాగ్ అండ్ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.